Hello students, circles nundi next problem. Prove that the tangent at 3 comma minus 2 of the circle x square plus y square is equal to 13 touches the circle x square plus y square plus 2x minus 10y minus 26 is equal to 0 and find its point of contact. Okay, so question malli మనం explain చేసుకుందాం. ఫస్ట్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 ఆ సర్కిల్కి సంబంధించి 3 కామా మైనస్ 2 అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి ట్యాంజెంట్ ఇది రెండవ సర్కిల్ని టచ్ చేస్తుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. ద ట్యాంజెంట్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్ ఎట్ ద పాయింట్ 3 కామా మైనస్ 2 టచెస్ ద సెకండ్ సర్కిల్, దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఫస్ట్ కేస్. ఓకే, ఆఫ్టర్ దట్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఆ ఫస్ట్ సర్కిల్ యొక్క ట్యాంజెంట్ సెకండ్ సర్కిల్ని మనం టచ్ చేస్తుంది అని చెప్తున్నాం కదా. సో ఎక్కడ టచ్ చేస్తుంది, ఎక్కడైతే టచ్ చేస్తుందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా చెప్పుకుంటాం. సో ఆ పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుందాం. సో లెట్ us say దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్కిల్, ఇది ఫస్ట్ సర్కిల్ అనుకుందాం. సో ఇక్కడ మనం పాయింట్ ఇది 3 కామా మైనస్ 2 అనే పాయింట్ మనం ఉంది అనుకున్నట్లయితే సో ఈ పాయింట్ దగ్గర దీనికి ట్యాంజెంట్. సో దిస్ ఈస్ ద ట్యాంజెంట్ టు ద ఫస్ట్ సర్కిల్ ఎట్ దిస్ పాయింట్ అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ ట్యాంజెంట్ టచెస్ అనదర్ సర్కిల్. ఇది ఇంకొక సర్కిల్ని కూడా టచ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద అనదర్ సర్కిల్. సో దాన్ని మనం ఈ విధంగా చూపిద్దాం. ఓకే, సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్ అది. సో ఈ ఫస్ట్ సర్కిల్కి ఉన్నటువంటి ట్యాంజెంట్ ఈ పాయింట్ దగ్గర ఇది సెకండ్ సర్కిల్ని కూడా టచ్ చేస్తుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ సర్కిల్, ఇది సెకండ్ సర్కిల్. సో మరి ఒక స్ట్రైట్ లైన్ ఒక సర్కిల్ని టచ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలంటే మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఈ కండిషన్ మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ మనం రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అట్లానే సో ఇది రేడియస్ సెంటర్ దగ్గర నుండి ఈ ట్యాంజెంట్కి డ్రా చేసినటువంటి రేడియస్ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, సో అప్పుడు సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెంటర్ నుండి ఈ ట్యాంజెంట్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది రేడియస్తో ఈక్వల్గా ఉంటుంది. సింపుల్గా మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అవుతుందో ఆటోమేటిక్గా ద స్ట్రైట్ లైన్ టచెస్ ద సర్కిల్. సో ఆ తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ ట్యాంజెంట్ అనేది ఇక్కడ టచ్ చేస్తుందని చెప్తున్నాం కదా. సో ఈ పాయింట్ దాన్ని మనం పి అనే పేరుతో తీసుకున్నట్లయితే లేదా క్యూ, ఇది పాయింట్ పి అనుకుంటే ఇక్కడ క్యూ. ఓకే, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ద్వారా మనం ఓకే, ఎందుకంటే ఈ సెంటర్ దగ్గర నుండి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ యొక్క ఫుట్. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ద్వారా ఆ పాయింట్ మనం కనుక్కోవచ్చు. సో ముందుగా ఈ ఫస్ట్ సర్కిల్కి ఈ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకే, సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ థింగ్. సొల్యూషన్ గివెన్ సర్కిల్. సో సర్కిల్ మీన్స్ ఫస్ట్ సర్కిల్ x square plus y square is equal to 13. Okay, so equation of tangent at 3 comma minus 2 is s1 is equal to 0. Okay, so equation of tangent at the point px1 is s1 is equal to 0. సో ఈ సర్కిల్కి s1 అనే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో x స్క్వేర్ని మనం x1, y square can be written as y1. సో ఈ 13 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ x1 y1 దగ్గర ఈ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x1 మీన్స్ 3, y1 మీన్స్ మైనస్ 2. సో x ఇంటూ 3 ప్లస్ y ఇంటూ మైనస్ 2 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఈజ్ 3x plus into minus minus 2y minus 13 is equal to 0. Okay, so this is the tangent
to the first circle at this point. Okay. Now we have to prove this tangent touches second circle also. Okay. So first of all write second circle. Okay. So ముందుగా మనం సెకండ్ సర్కిల్ని నోట్ చేసుకుందాం. x square plus y square plus 2x minus 10y minus 26 is equal to 0. Okay. సో ఈ ట్యాంజెంట్ ఫస్ట్ సర్కిల్ యొక్క ట్యాంజెంట్ సెకండ్ సర్కిల్ కూడా టచ్ చేస్తుందంటే మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఆర్ అంటే రేడియస్. సో ఈ సర్కిల్కి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2g జిఎఫ్సి వాల్యూస్ ముందుగా కనుక్కోవాలి. సో దీన్ని మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2g మీన్స్ x కోఎఫిషియంట్, 2f means y coefficient, and constant c is equal to minus 26. Therefore 2 1 ja g is equal to 1, 2 5 ja f is equal to minus 5. Therefore C2, center of the second circle, center formula minus g minus f. So it become minus 1 plus 5. g1 minus g ante minus 1, f minus 5 minus f ante plus 5. Okay. Radius, so root of g square plus f square minus c. So g square ante 1 square ante 1 vastundi, f square minus 5 whole square ante 26 vastundi, minus c, already c minus 26, so minus c 25, this is sorry, minus c means plus 26. So 25 plus 1, 26 plus 26, root 52. Okay. Square root of 52, and this can be written as root of 4 into 13. So 52 అంటే 4 13 జా. So 4 అనేది root లో నుండి బయటకు వచ్చేస్తే it become finally 2 root 13. This is the radius of the second circle. ఓకే. నెక్స్ట్ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ సెకండ్ సర్కిల్ సెంటర్ దగ్గర నుండి ఈ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. అది కూడా ఇదే విధంగా 2 root 13 వస్తే దెన్ ద స్ట్రైట్ లైన్ టచెస్ ద సెకండ్ సర్కిల్ ఆల్సో. ఓకే. లెట్ us see continuation. ఓకే, కంటిన్యూషన్. Okay, straight line ఇలా ఉంది, 3x minus 2y minus 13, that means tangent to the first circle ఇలా ఉంది అది. సో దీన్ని మనం ax plus by plus c స్ట్రైట్ లైన్ యొక్క జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే a అంటే 3, b అంటే -2, c అంటే -13. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెకండ్ సర్కిల్. ఓకే. సో ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ from C2 to the line 3x minus 2y minus 13 is equal to 0. Okay. So ఈ perpendicular distance formula modulus of ax1 plus by1 plus c by root of a square plus b square. Okay. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. సో న్యూమరేటర్లో ax1 ప్లస్ by1 ప్లస్ c అంటే అర్థమైందంటే ఈ యొక్క స్ట్రైట్ లైన్లో మన సెంటర్, సెకండ్ సర్కిల్ సెంటర్ x ప్లస్లో y ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద మీనింగ్. సో 3 ఇంటూ x అంటే సెంటర్లో ఉన్నటువంటి x కోఎఫిషియంట్ -1, -2 ఇంటూ y కోఎఫిషియంట్ 5 minus 13 under modulus by root of a square plus b square. A means the coefficient of x, here it is 3, so 3 square means 9. B means the coefficient of y, here it is -2, so -2 whole square means 4. 3 minus 1 is -3, minus 2 5 is 10, -3 minus 10, minus 13, minus 13 minus 13, minus 26, which is under modulus.
సో మాడ్యులస్లో ఉంది కాబట్టి మొత్తం కూడా +26 we can write. Okay, so root of 13. Okay, and this can be simplified as, సో దీన్ని మనం 13 2 నోట్ చేసుకోవచ్చు, లేక 213 ఎలా రాసినా పర్వాలేదు. And this 13 in the numerator can be written as root 13 whole square into 2 by root 13. సో 13 మనం root 13 whole squareగా రాసుకుందాం. సో డినామినేటర్లో ఒక root 13, న్యూమరేటర్లో 2 ఉన్నాయి, ఒకటి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఈజ్ 2 root 13. Okay, therefore, so radius of the second circle 2 root 13 and the perpendicular distance from center of the second circle to the straight line is 2 root 13. Therefore, R is equal to D. Okay, therefore the line touches the circle. సో ఆ లైన్ ఫస్ట్ సర్కిల్ ట్యాంజెంట్ అనేది సెకండ్ సర్కిల్ని కూడా టచ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ టచ్ చేసింది, సో ఆ పాయింట్ మనం కనుక్కోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, ఓకే, కంటిన్యూషన్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో ఫస్ట్ సర్కిల్ యొక్క ట్యాంజెంట్ సెకండ్ సర్కిల్ టచ్ చేస్తున్నట్టుగా మనం ప్రూవ్ చేస్తాము. సో ఎక్కడ టచ్ చేస్తుంది, సో ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో మన ట్యాంజెంట్ అది 3x - 2y - 13 = 0, సెంటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్. సో ఈ సెంటర్ నుండి ఈ ట్యాంజెంట్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాము. ఆ పర్పెండిక్యులర్ ఎక్కడైతే టచ్ చేస్తుందో అదే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంటే మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ యొక్క ఫుటే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఓకే, సో మరి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి? h - x1 by a is equal to k - y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. Okay, so this is the formula for foot of the perpendicular. సో మనం ఈ ట్యాంజెంట్ అనేది సెకండ్ సర్కిల్ క్యూ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తున్నట్టుగా అనుకున్నాం. ఆ క్యూ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ h, k అనుకున్నట్లయితే, సో ఇది x1, y1, ఇది ax plus by plus c is equal to 0. సో దాంతో మనం కంపేర్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ h మైనస్ ఇది x1 y1, ఇది ax plus by plus c. సో x1 అంటే -1, సో minus +1 by a means coefficient of x in the tangent 3. K minus y1 means y coordinate in the center, it is 5, by b means coefficient of y in the straight line -2 it is. So minus of ax1 plus by1 plus c అంటే అర్థం ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్లో ఈ ట్యాంజెంట్లో ఈ సెంటర్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 3 into -1 -2 into y means 5 plus c అంటే -13 by a square plus b square. a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్. a square 3 square 9, b square -2 whole square 4. Okay, so let us see here h plus 1 by 3 k minus 5 by -2 is equal to minus of 3 minus 1 ja -3, -2 5 ja 10, -3 -10 -13, ఇంకొక -13 -26. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26. సో టోటల్గా ఇక్కడ 26 బై డినామినేటర్లో 13, 13 1 జా 13 2 జా, సో 2 వస్తుంది. సో ఒకసారి ఈ రెండు తీసుకుందాం, ఇంకొకసారి ఈ రెండు. h plus 1 by 3
is equal to 2. K minus 5 by minus 2 is equal to 2. H plus 1 is equal to 3 2 is 6. H is equal to 6 minus 1. H is equal to 5. K minus 5 is equal to minus 2 into 2 minus 4. K is equal to minus 4 plus 5. Okay, so K is equal to 5 minus 4 means 1. Therefore, point of contact H comma K is equal to 5 comma 1. Okay, that is the answer. Thank you.